శ్రీ గురు చరిత్ర అధ్యాయం 47 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుడు గాణగాపురంలో ఉంటుండగా దీపావళి పండుగ వచ్చింది. వేరు వేరు గ్రామాల నుంచి 7 శిష్యులు వచ్చి పండుగ రోజున తమ తమ గ్రామాలకు వచ్చి భిక్ష స్వీకరించవలసినదని ప్రార్థించారు. శ్రీ గురుడు వారితో అందరి ఇళ్లకు ఒకే రోజు భిక్షకు ఎలా వచ్చేది, అందరూ కలిసి ఒకరి ఇల్లు నిర్ణయించి చెప్తే అక్కడికి వస్తాను అని అన్నారు. అప్పుడు మేము తీసుకువెళదామంటే మేము తీసుకువెళతాము అని వారిలో వారు వాదించుకున్నారు. స్వామి, నేను పేదవాడినని మా ఇంటికి రావటం మానకు అని ఒకరంటే ఒకరు, నీ కృప ముందు నా సంపద ఎంత, ధనవంతుడనని నన్ను దూరం చెయ్యకు అని మరి ఒకరు, దూరమని మా ఇంటికి రావటం మానేయకు అని మరి ఒకరు, ఇలా 7 తమ ఇంటికే రావాలని పట్టుబడితే మఠంలోని శిష్యులు పండగ పూట మా దగ్గర లేకుండా ఎక్కడికి వెళతారు, మమ్మల్ని మీ సేవ చేసుకొనివ్వండి అని బ్రతిమలాడారు. శ్రీ గురుడు అందరినీ పంపి ధనత్రయోదశి రోజున 8 రూపాయలు ధరించారు. 7 రూపాయలతో 7 గ్రామాలకు వెళ్ళి భిక్ష స్వీకరించారు. మఠంలో కూడా యథాప్రకారంగానే ఉండి శిష్యుల పూజలను స్వీకరించారు. పండుగ అయిపోయాక 7 గ్రామాల నుంచి భక్తులు వచ్చి దీపావళికి శ్రీ గురుడు మా ఇంటికి వచ్చాడంటే మా ఇంటికి వచ్చాడని చెప్పుకోసాగారు. మఠంలోని శిష్యులు శ్రీ గురుడు ఆ రోజు మఠంలోనే ఉన్నారని చెప్పారు. అప్పుడు శ్రీ గురుడు తన మహిమతో అన్ని రూపాలు ధరించి అందరి ఇళ్లకు తామే వచ్చిన మాట నిజమేనని తెలియజేశారు. భక్తులు పారవస్యంతో శ్రీ గురుని స్తుతించారు. శ్రీ దత్తాయ గురవే నమః.